ఎక్కడికక్కడ ఆ రోజు చూస్తే అధ్యక్ష గల్లీకి ఒక రౌడీ తయారయ్యాడు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటే తప్ప పెట్టుబడులు రావు. ఆ రోజు నేను ఒక పక్కన ప్రజల్ని చైతన్యవంతులు చేశాను. నేను ఏ మీటింగ్కి పోయినా లా అండ్ ఆర్డర్ యొక్క విశిష్టత గురించి, అవసరాన్ని గురించి పదే పదే చెప్పేవాడిని. ఒక ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో వివరించి చెప్పేవాడిని. ఓసారి ఆ ప్రతిష్ట చూస్తే అధ్యక్ష, ఆ ఇంట్లో ఒకరిని చంపితే ఇంకా ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళంతో ప్రతిజ్ఞ చేసి తిరిగి పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళని చంపిన తర్వాతనే మనం వేరే పని చేయాలని ఒక పౌరుషాన్ని పెంచి పోషించేవాళ్ళు. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను అధ్యక్ష, తన మన ఏమాత్రం కూడా వివక్షత లేకుండా అందరినీ ఒకటిగా చూడాలనే ఉద్దేశం చూసి ఒకే ఏం పెట్టుకున్నాం, ఫ్యాక్షన్స్ పూర్తిగా అణిచివేయాలనుకున్నాం, నిర్మోహమాటంగా వ్యవహరించాం. పోలీస్ అధికారులు కూడా చాలా పటిష్టంగా పనిచేయడానికి ముందుకు పంపిస్తే నేను గర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉక్కు పాదం ముఠా నాయకుల పైన పెట్టామో దానివల్ల ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా చేయగలిగామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసిన నేను ఆ రోజు ప్రజల కోసం పనిచేశాను. ఆ విధంగా చూస్తే మీరు మత కలహాలను కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు హైదరాబాద్లో వేరే విషయాలు అన్నీ వస్తున్నాయి, కానీ మత విద్వేషాలు చాలా వరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక్కడికి వస్తే అధ్యక్ష ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది. ఇక్కడ సమస్యలు చూసినప్పుడు ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. గంజాయి గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది, విశాఖపట్నం అనే పరిస్థితి వచ్చింది. చాలాసార్లు పోరాడాం. కడాన దిశ ఏదైతే డ్రగ్స్ వస్తే ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్తో ఇంపోర్ట్ చేశారని ముండ్రా పోర్ట్లో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం, నిరసన తెలియజేశాం. నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ చేశారు. అంటే